బయటకి కనపడేంత ఇది అడ్మినిస్ట్రేషన్ దగ్గర చాలా లాట్ ఆఫ్ చేంజెస్ హ్యాస్ టు బి రిక్వైర్డ్. అంటే డెవలప్మెంట్ పరంగా ఎలా చేస్తున్నారంటారు? డెవలప్మెంట్ పరంగా పర్వాలేదు, నో ప్రాబ్లం. అంటే ఐటీ కంపెనీస్ తీసుకొస్తాం అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? అది ఐటీ కంపెనీస్ అవన్నీ ఎకానమీ దృష్టిలో తీసుకుపోయేది ఇది. బట్ లోయర్ లెవెల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్ చాలా వర్స్ట్గా ఉంది. ఇట్ హ్యాస్ టు బి లాట్ ఆఫ్ చేంజెస్ ఈజ్ రిక్వైర్డ్. సార్ ఇప్పుడు రీసెంట్గా కామన్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ లైక్ ఎనీథింగ్. దట్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్ ఫస్ట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు రీసెంట్గా చూసుకున్నట్లయితే గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో 87,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. దట్ ఈస్ ద డిఫరెంట్. అది ఓవరాల్ స్టేట్ ఎకానమీకి ఇంపార్టెంట్, అవసరమే, తప్పనిసరి. అమరావతి లేకపోతే వైజాగ్ మరొకటి పట్టుకొని 5 years తిరుగుతూ ఉంటే చాలు. కామన్ మ్యాన్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. ప్రీవియస్గా కూడా ఇదే ప్రాబ్లం అయింది. అది దాని ఎఫెక్ట్ ఏమవుతుందంటే లాస్ట్కి వచ్చేటప్పటికి కామన్ మ్యాన్ కావచ్చు, ఇంటలెక్చువల్స్ కావచ్చు, దే ఆర్ వెక్స్డ్ విత్ దిస్ థింగ్. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవ్వడం లేదు. ఈవెన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దగ్గరికి 9:30, 10 వరకు కూడాను రిమోట్ విలేజెస్ నుంచి వెయిట్ చేస్తుంటారు. దట్ ఈస్ ద రూరల్ ఏరియా పీపుల్ వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఎప్పటికీ సాల్వ్ అవ్వడం లేదు. పర్టికులర్లీ రెవెన్యూ సైడ్ హారిబుల్గా ఉంది. ఆ లెవెల్ నుంచి దట్ రెక్టిఫికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇవి ఓకే, దీస్ ఆర్ ఆల్ గుడ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అక్కడ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. ఇక్కడ ఏదో ఒకటి వచ్చిందని చెప్పి దానిపైన ఓని ఇది చేసుకొని ఫోకస్ చేయడం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. ఇస్తా అన్న పథకాలన్నీ ఇచ్చారు, సంక్షేమాలన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చారు, దానివల్ల ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకటి ఇంక నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి అలాంటివి. అంటే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నారా అని అంటున్నారు, ఇది ఎంతవరకు? ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ అది తెలియని వాళ్ళు అంటారండి, తెలిసిన వాళ్ళు ఎవరు అంటారు? వాళ్ళు ఏముంది నాశనం చేయడానికి? అంత డెవలప్మెంట్ కనిపిస్తుంటే ప్రతి ఒక్కటి అన్ని డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. ఎలా వస్తాడండి? ఎలా వస్తారు? నెక్స్ట్ సీఎం ఎలా వస్తాడు? నేను వచ్చాక రప్ప ఈసారి అని అంటున్నారు. రప్ప అంటే ఆయన అర్థం ఏంటి? ఆయనకి తెలిసేమో, జనాలకు తెలియదు. ఆయనకి ఏ ఓటు అట్టాగు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ బాగా చేస్తున్నారండి. జనాలకు ఏది కావాలో అది చేస్తున్నారు. అన్నిటికీ జనాలకు అందుబాటులో ఉన్నారు. రోడ్లు కానీ, సంక్షేమాలు కానీ, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా చెప్తే ఏమంటే రియాక్ట్ అవ్వడం కానీ, ఆ ఏరియా ఎమ్మెల్యేలు కానీ, సభ్యులు కానీ, ప్రతి ఒక్కరు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు కట్టామని చెప్తున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? మెడికల్ కాలేజీ కడితే ఎక్కడ అసలు ఏమున్నాయండి? కాలేజీ ఉన్నాయి, అక్కడ శంకుస్థాపన చేసి వదిలేరు. కొన్ని 1-2 పునాదులు వేశారు. ఇప్పుడు అవన్నీ పూర్తి చేయటమే కదా. పీపీపీ పద్ధతి మోడల్ ద్వారాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు, ఇది సక్సెస్ అవుతుందంటారా లేదా? ఎవరండి? బాబు గారు అవుతుంది కదండి. దానివల్ల ఏమవుతుందంటే మనం పెట్టుబడి పెట్టకుండా బయట వాళ్ళు పెడతారు, 36 సంవత్సరాలు ఇస్తారు వాళ్ళకి. తర్వాత మళ్ళీ అది కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచేది. తర్వాత మళ్ళీ గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం దాన్ని. అంటే ఇలా ఇంప్లిమెంట్ చేసినా సరే మేము టెండర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఎట్లా అవుతాయి? ఆయన వస్తేనే కదండి టెండర్ క్యాన్సిల్ చేయడానికి. ఆయన అసలు అధికారంలోకి వస్తేనే కదా. ఒక్క మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే మీరేమంటారు? అండి, బాబు గారి గురించి అందరికీ తెలుసండి. ఆయన ఏదైనా సరే అభివృద్ధిలో నెంబర్ 1. జనాలను ఆయన మళ్ళీ కోరి తెచ్చుకుంటారు ఆయన్ని కావాలని. ఓకే సార్, థ్యాంక్ యూ. వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన చాలా బాగుంది కదండి. అందరూ ఇప్పుడు ఈ 16 నెలల నుంచి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కావాలండి, రోడ్లు కావాలండి, ప్రతి ఒక్కటి అన్నీ బాగున్నాయి. అందరికి అన్నీ బాగున్నాయి అని చెప్పుకుంటున్నారు. ఇస్తాన పథకాలన్నీ అన్నీ ఇస్తున్నారు మంచిగా. ఈ గవర్నమెంట్ ఇలా ఉండబట్టే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే మీరేమంటారు? అందుతున్నాయండి. అక్కడ అవకాశం ఉంది. అక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ అది కంపల్సరీ సూపర్ 6 అవుతుంది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటారా, ఫట్ అంటారా? హిట్ అండి, సూపర్ హిట్ కాబట్టే కదా అందరూ ఆనందంగా ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో ఏ పథకాలు సామాన్యులకు అందట్లేదని అంటున్నారు? గత ప్రభుత్వం వాళ్ళ సామాన్యులు అందట్లేదు. అందరి వాళ్ళు ఎవరు చెప్తారు? ఆ పార్టీ వాళ్ళు ఏదో ఒకళ్ళు ఇద్దరు చెప్తారు కానీ
ప్రతి ఒక్కటి అందరికీ అన్నీ అందుతున్నాయండి. ఎవరైనా అర్హులు ఉన్నారో వాళ్ళు అందరికీ ప్రతి ఒక్కటి అందుతున్నాయి. మరి ప్రభుత్వమే ఫెయిల్ అయిందని అంటున్నారు కదా వాళ్ళు. ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎవరు అంటారండి? ఎలా అంటారు? అసలు ఏముందని ఏం ఫెయిల్ అయిందని అంటారు? ఇస్తా అన్న పథకాలన్నీ ఇచ్చారు, సంక్షేమాలన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చారు. పేరు నాగమల్లేశ్వరి మేడం, ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. గతంలో 2018లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,400 మంది మహిళల మీద ఉన్న అభిమానంతో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగ ఉపాధి కల్పించాడు. 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని తొలగించారు. అప్పటి నుంచి ధర్నాలు చేసాము, రాష్ట్ర రోకోలు చేసాము, నిరాహార దీక్షలు చేసాము, హౌస్ అరెస్టులు చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్, ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ని చేసినా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇది మా లాంటి వాళ్ళ ద్వారా లేకపోతే మా ప్రజాప్రతినిధుల ద్వారా సాల్వ్ చేసుకుంటాం. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా లేదా? 50-60% వరకు ఆల్రెడీ అమలైంది. అయితే కూడా ఇంకా ఈ 3 ఏళ్ళలోనే అమలు చేస్తాను. సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే మీరేమంటారు? లేదు, అంతున్నాయి, 90% అందుతున్నాయి రా. మరి పరిపాలన బాగుంది. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు కూటమిలో అమలు అవ్వట్లేదు, ప్రభుత్వం ఫెయిల్ అని అంటున్నారు. మరి అది రాజకీయ ఎత్తుగడరా. అంటే ఫెయిల్ అయిందంటారా అవ్వలేదంటారా? ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఆల్రెడీ 60% పథకాలు అమలు చేశారు. మిగతా బ్యాలెన్స్ ఈ 3 ఏళ్ళలోనే అమలు చేస్తాను అంటున్నారు. టెక్నికల్గా అక్కడ ఒక 10% ప్రాబ్లం ఉన్న టెక్నికల్ ఇష్యూలు. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంటారు బాబు గారు? చాలా పొందరా తల్లి, అనుభవజ్ఞ నాయకులు. ఐటీ కంపెనీస్ తీసుకొస్తాను అంటున్నారు, ఇది ఎంతవరకు నిజమంటారు? ఈ 5 ఏళ్ళలోనే కంపల్సరీ ఇచ్చిన హామీని నెరవేర్చేస్తారు. ఇది మా లోకేష్ బాబు గారు కూడా మంచి ఆలోచన విధానంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. విద్యాశాఖలో లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుందిరా. అందువల్ల మనం ఇంటర్మీడియట్లో 99% గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు వచ్చినాయి. గతంలో చూసుకున్నట్లయితే ఎగతాళిగా మాట్లాడారు, మరి ఇప్పుడు ఏమంటారు ఆయన పనితీరు చూసి మీరు? లేదమ్మా, మాకు ఎప్పుడు కూడా తెలుగుదేశం మీద ఎగతాళి అనేది లేదు. ఏదో ప్రతిపక్షం విమర్శలు చేయడం తప్ప మాకు ఎప్పుడు కూడా ప్రభుత్వం మీద ఇది లేదు. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు కదా జగన్ గారు. తప్పనిసరిగా జగన్ గారా? అది రాజకీయంగా వాళ్ళు ఒక ట్రాప్. నేను వచ్చాక రపారపా అంటున్నారు మరి ఈసారి. రాజకీయాల్లో కక్ష సాధింపులు దేని మీదమ్మా? ప్రజల మీద కాదు కదా. ప్రజాప్రతినిధులనే ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉందంటారు? బాగుందిరా తల్లి, చాలా బాగా కష్టపడుతున్నాడు ఆయన. అటు ఆయన వృత్తిని ఇటు ఉద్యోగాన్ని కూడా రెండు సక్రంగా చేసుకెళ్తున్నారు. రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా చేసుకొస్తున్నారు? చాలా బాగుందిరా తల్లి. అన్నీ ఒకసారి అమలు చేయలేకపోయినా ఇంచులుగా అమలు చేసుకొస్తున్నారు. ఓవరాల్ గా బాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేమంటారు? 90% క్లీన్ సీట్ రా. ఓకే సార్. సింగనమల నియోజకవర్గం, పుత్తూరు మండలం, ఓబులాపురం విలేజ్. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన విధంగా ఎలా ఉందంటారు? సార్, సీఎం సార్ బాగానే చేస్తున్నాడు కానీ ఈ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు మేడం. మాది ల్యాండ్ సమస్య మేడం. ఇప్పుడు 100 సంవత్సరాల నుంచి ఉండే దారి పోనీయకుండా ఈ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజా అనుచరుడు మేము టీడీపీనే సింగనమల కాన్స్టిట్యున్సీలోకి దూరుస్తున్నాడు. శ్రావణికి కానీ బండారు శ్రావణికి చెప్పినాము, 100 పోకుండా 50 lakhs నష్టపోయినాము. ఇప్పటికి 5-6 సార్లు తిరిగినాం పార్టీ ఆఫీస్కు, పని కాలేదు. హైకోర్టులో స్టే తెప్పించి వికెట్ చేయకుండా 2 years నుంచి ఇట్లా జరుగుతుంది. బాధతో మా ఫాదర్ కానీ పొలం దగ్గర 2 side చేసుకొని నిలిపినాడు. అది లోకేష్ సార్ దృష్టికి ఇక్కడ తీసిపోతాను. ఈ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎందుకు అయితే ఒక నియోజకవర్గంలో ఒక టీడీపీలోనే ఒకటే పార్టీలో ఉండి ఇట్లా ఇవన్నీ పరిష్కరించాల. సీఎం గారి కింద ఎమ్మెల్యే పనితీరు ఒక నియోజకవర్గంలోకి ఒకరు కుడిచి పనితీరు బాగాలేదు. దయచేసి అది సీఎం సార్ కానీ మార్చవలసిందిగా కోరుచున్నాను. సార్, అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి సీఎం సార్ లోకేష్ సార్ కింద పనితీరు సరిగా లేదు, ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదు. ఓకే సార్. నా పేరు బుజ్జమ్మ. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉంది. ఓకే, అంటే పథకాలన్నీ అందుతున్నాయా? ఏ పథకాలు అందుతున్నాయి? ఏ పథకాలు? ఫ్రీ బస్సులు, ఓకే, గ్యాస్. ఓకే. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి 100 డబ్బులు ఇచ్చామంటున్నారు. ఏం మనకు తెలియదు కానీ మనకు లేరు, మామూలుగా ఏమిస్తున్నారు. ఓకే. ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? మేము రోజు చేస్తున్నాము. అంటే ఇలా పెట్టడం ఉపయోగకరం అంటారా లేదా? ఉపయోగకరం కదా. అయితే అభివృద్ధి పరంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేసుకుంటూ వస్తున్నారు?
బాగానే చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుందా లేదా అంటే మీరేమంటారు? బాగానే జరుగుతుందని చెప్తాం. ఓకే, అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు రెండింటికి? తేడా ఏముంది లేదు. నేను వచ్చినాక అది ఇవన్నీ ఉచితం పెట్టి లేబర్కి డబ్బులు ఇచ్చి అన్నీ చేస్తున్నాడు కదా. లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? లోకేష్ గారితో మనం తెలీదు. ఓవరాల్గా ఒక్క మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? పథకాలన్నీ అందుతున్నాయా? ఇప్పుడు దానికోసం వచ్చామమ్మా. ఓకే, అభివృద్ధి పరంగా ఎలా చేసుకొస్తున్నారు అంటారు? బాగానే ఉంది కానీ మాలాంటి వాళ్ళకి చేయట్లేదు అండి. ఆహారం పథకం పెట్టాం రావట్లేదు, అందుకే మళ్ళీ వచ్చామండి. అది ఒకసారి అయ్యగారితో మాట్లాడదామని. ఓకే, అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు? ఇప్పుడు ఇదే బాగుందండి. ఏ రకంగా చెప్తారు ఇది బాగుందని? అందుకంటే కొంతమందికి అందుతున్నాయి కదండి, మరి కొంతమందికి అందుతున్నాయి కదండి, కొంతమందికి అంతలేదు. అందనోడు ఓ రకంగా మాట్లాడతాడు, అందనోడు ఓ రకంగా మాట్లాడతాడు, అంతే కదండి. విద్యాశాఖలో లోకేష్ గారి పనితీరు ఎలా ఉందంటారు? మా ఏరియాకి ఇంకేం అందరూ రాలేదు కదండి. అయినా మా ఏరియా మాది వేరే ఏరియా అండి మాది. ఓకే, కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి మంచి జరుగుతుందా లేదా అంటే మీరేమంటారు? జరుగుతుందండి. ఓకే, అప్పుడు ఎలా చేశారు పనులు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటారు? ఇప్పుడు కొంచెం చెయ్యాలని మేము కోరుకుంటున్నామండి. అది ఓకే, బాబు గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగుందంటున్నాం, చెయ్యాలని ఇప్పుడు మాలాంటి వాళ్ళు కనుక. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు కదా జగన్ గారు. మరి మాలాంటి పేదవాళ్ళకి చేస్తే నెక్స్ట్ మళ్ళీ పేద కూడా ఆయనేనండి. మరి జగన్ గారు నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు కదా. అది ప్రజల్లో ఉంది, మన వల్ల మన చేతిలో ఉందండి, నా చేతిలో ఉందండి. నేను సీఎం అయిపోవాలనుకుంటానండి. 10 మంది ఎత్తినే కానీ వస్తామండి మనం. నేను వచ్చాక రపారపా అంటున్నారు మరి ఈసారి. అలాగంటారండి, నోటండి ఎవరికి వస్తుందని ఏం చెప్తామమ్మా. పేరు? నా పేరు కృష్ణారావు. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉందండి. ఏ రకంగా బాగుందంటారు? ఏ రకంగా బాగుందంటే ఈ గ్యాస్ బండ ఉచిత బండ్లు 3 ఇస్తున్నారు. తర్వాత ఈ వృద్ధాప్య పెన్షన్లు అవి 4000 ఇస్తున్నారు, అవి 4000 కాడికి ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఒక్క సమస్య ఉంది, 18 to 59 ఆడవాళ్ళకి 1500 ఇవ్వలేదు. అది ఒక్కటే. తతిమైనవి బాగానే ఉన్నాయి, ఉచిత బస్సు కానీ ఇది కానీ. ప్రభుత్వం ఆదాయం ఇంకా బాగుంటే ఇంకా చాలా చాలా ఇవ్వదలుచుకున్నారు, ఇంకా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఆ సమస్య ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు ఇవన్నీ ఇంకా బాగుంటే చాలా చాలా బాగా ఇస్తారని నేను అనుకుంటున్నాను. మరి గత ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏ పథకాలు సామాన్యులకు అందట్లేదు, ఓవరాల్గా ప్రభుత్వమే ఫెయిల్ అయిందని అంటున్నారు కదా. ఆ ప్రభుత్వంలో కూడా అందలేదని నేను అనలేదండి, అందులో కూడా అందినాయి. అది దానికన్నా ఇప్పుడు ఏంటంటే ఒక ప్రశాంత వాతావరణం ఉంది. లోకేష్ గారు యువ నాయకుడు, ముందెత్తున భవిష్యత్తు ఆయనకు ఉంది. నిదానంగా ఉంటారు, నిదానంగా పనులు చేస్తారని చెప్పని చక్కగా ప్రజలు భావిస్తున్నారు. మాటలకే పరిమితమయ్యారు తప్పించి చేతలు ఏమీ లేవని అంటున్నారు. చేతలు ఉండాలంటే సమస్య అక్కడ మూలధనం కావాల్సింది. వీళ్ళు సంపద సృష్టిస్తామని చెప్పని అన్నారు, దాని గురించి ఇంకా ఆలోచన చేయలే. ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్తామని చెప్పన్నారు. అది కనుక ఒక సెకండ్ ఆలోచిస్తే, దాని గురించి కనుక గట్టిగా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తే వెంటనే మార్పు వస్తుంది. ఒక్క 1 yearలోనే వాళ్ళు చేయాలనుకున్నవన్నీ చేసేయచ్చు. అసలు ఇంకా పథకాలు పెంచవచ్చు. ఒక్క సూపర్ 6 కాదు, అవసరమైతే సూపర్ 12 కూడా ఇవ్వచ్చు. దాని గురించి ఆలోచనతోనే నేను ఇవాళ ముందుకు వచ్చాను. నా దగ్గర ఒక ఆలోచన కూడా ఉంది, అంటే అది వాళ్ళకి నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. నేను దాని గురించే మాట్లాడదామని వచ్చాను. సార్, అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు బాబు గారు వచ్చాక? అభివృద్ధి పర్వాలేదమ్మా. సమస్యలు ఏంటంటే మెయిన్ ధనం లేదు కాబట్టి రోడ్లు ఏదో కొంచెం మరమ్మతులు చేశారు. మరి ఫ్రీ బస్సులు అవి పెట్టారు, బాగానే ఉంది. కానీ ఇది అభివృద్ధిలో 100 వంతు 10వ వంతే నా ఉద్దేశం జరిగింది. ఇది కాదు, ఇంకా స్పీడ్ అందుకోవాలి, 90% ఫాస్ట్గా వెళ్ళాలి. అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమిది చూస్తున్నారు, తేడా ఏముందంటారు? తేడా ఏం లేదు, అదంటే ఒక భయంతో బతికారు, ఇప్పుడు కొంచెం స్వేచ్ఛగా ఉన్నారు. డిఫరెన్స్ అది ఒకటే. కూటమి ప్రభుత్వంలో సామాన్యుడికి మంచి జరుగుతుందా లేదా అంటే మీరేమంటారు? జరుగుతుందనే అంటాను. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. ఓవరాల్గా బాబు గారి పనితీరు గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న రాజకీయానికి బాబు గారు మేధావి అండి, అప్రమేధావి. ఆయన లేకపోతే అసలు ఈ కూటమే లేదు అసలు. ఓకే సార్, ఫైనల్ పాయింట్.